గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఈ వీడియోలో ఎస్‌బీఐ క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్ మరియు ఆర్ఆర్‌బీ జేఈఈ 2026కి సంబంధించిన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్‌ని కంప్లీట్‌గా చూద్దాం. ఈ 3 నోటిఫికేషన్స్‌లో క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, ఇంపార్టెంట్ డేట్స్, సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ డీటెయిల్స్ అండ్ అప్లై ప్రాసెస్ గురించి సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియో కంప్లీట్‌గా చూడండి. ఎండ్‌లో మీ క్వాలిఫికేషన్‌కి ఏ జాబ్ బెటర్ అనేది కూడా చెప్తా. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ ఐబీపీఎస్ క్లర్క్. Currently called Customer Service Associate or CSA. IBPS కామన్ రిక్వైర్మెంట్ ప్రాసెస్ త్రూ పార్టిసిపేటింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో రిక్వైర్మెంట్ జరుగుతుంది. ఐబీపీఎస్ అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం సిఎస్ఏ రిక్వైర్మెంట్ ప్రాసెస్ లో ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ 2 స్టేజెస్ లో ఉంటాయి. గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కి ఈ రిక్వైర్మెంట్ ని డెఫినెట్ గా చెక్ చేయండి. ఇంపార్టెంట్ గా వేకెన్సీస్ అండ్ డేట్స్ నోటిఫికేషన్ అప్డేట్స్ బట్టి చేంజ్ అవ్వచ్చు. కాబట్టి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ముందు ఆఫీషియల్ ఐబీపీఎస్ నోటిఫికేషన్ చెక్ చేయండి. బ్యాంకింగ్ ప్రిపరేషన్ ఆల్రెడీ చేస్తున్న క్యాండిడేట్స్ కి ఎస్బీఐ క్లర్క్ తో పాటు ఐబీపీఎస్ క్లర్క్ ని కూడా టార్గెట్ చేయడం యూస్ఫుల్. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ని మెయిన్ ఎగ్జామినేషన్ కి ప్రొసీడ్ అవుతారు. ఫైనల్ అలొకేట్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ లో రిపోర్టెడ్ వేకెన్సీస్ అండ్ మెరిట్ కమ్ ప్రిఫరెన్స్ బేసిస్ మీద జరుగుతుంది. నెక్స్ట్ మనం ఎస్బీఐ క్లర్క్ గురించి చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ పోస్ట్ ని జూనియర్ అసోసియేట్ అని పిలుస్తారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కి ఈ టైప్ లో ఆపర్చునిటీ చాలా యూస్ఫుల్. ఎస్బీఐ అఫీషియల్ కెరియర్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం జూనియర్ అసోసియేట్ రోల్ లో యంగ్ గ్రాడ్యుయేట్స్ కోసం క్లరికల్ క్లాడర్ లో ఉంటుంది. ఈ జాబ్ కి అప్లై చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ లో ఏజ్ లిమిట్, లోకల్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్, వేకెన్సీస్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ డేట్స్ కంపల్సరీగా చెక్ చేయండి. సెలక్షన్ ప్రాసెస్ లో జనరల్లీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ స్టేజెస్. బ్యాంకింగ్ సెక్టర్ లో కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకున్న గ్రాడ్యుయేట్స్ కి ఎస్బీఐ క్లర్క్ మంచి ఆపర్చునిటీ. అప్లికేషన్ ప్రాసెస్ కోసం అఫీషియల్ ఎస్బీఐ మాత్రమే యూజ్ చేయండి. ఎస్బీఐ కూడా రిక్వైర్మెంట్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్ కెరియర్స్ వెబ్సైట్ లో వెరిఫై చేయమని చెప్తుంది. నౌ మనం రైల్వే ఆర్ఆర్బీ జేఈఈ 2026 గురించి చూద్దాం. ఆర్ఆర్బీ జేఈఈ రిక్వైర్మెంట్ లో ఎస్ఈఎన్ నంబర్ 04/2026 ఇంపార్టెంట్. ఈ రిక్వైర్మెంట్ లో జూనియర్ ఇంజనీర్ మరియు డిపో మెటీరియల్ పోస్ట్స్ ఉంటాయి. అప్లికేషన్ విండో వచ్చేసి 14 ఆగస్ట్ నుంచి 13 సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఇంజనీరింగ్ ఆర్ రిలవెంట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అఫీషియల్ నోటిఫికేషన్ లో ఎలిజిబిలిటీ చెక్ చేసి అప్లై చేయొచ్చు. ఆర్ఆర్బీ జేఈఈ సెలక్షన్ ప్రాసెస్ ఏజ్ లిమిట్, వేకెన్సీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కంప్లీట్ గా అఫీషియల్ ఎస్ఈఎన్ నోటిఫికేషన్ లో చెక్ చేయండి. రైల్వే టెక్నికల్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ ని మిస్ అవ్వకండి. అప్లికేషన్ లో కామన్ మిస్టేక్స్. గవర్నమెంట్ జాబ్ అప్లికేషన్ లో కొన్ని కామన్ మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. ఫస్ట్, క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అఫీషియల్ నోటిఫికేషన్ తో వెరిఫై చేయండి. సెకండ్, అప్లికేషన్ ఫామ్ లో నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సర్టిఫికెట్స్ లో ఉన్నట్టే ఎంటర్ చేయండి. థర్డ్, ఫోటో, సిగ్నేచర్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఫార్మాట్ అండ్ సైజులో అప్లోడ్ చేయండి. ఫైనల్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ ఆర్ అప్లికేషన్ నెంబర్ని సేవ్ చేసుకోండి. పేమెంట్ రిక్వైర్డ్ ఉంటే పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందో కూడా వెరిఫై చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ అప్లికేషన్ కోసం అన్అఫీషియల్ లింక్స్ ని యూజ్ చేయకుండా అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే అప్లై చేయండి. క్విక్గా కంపేర్ చేస్తే ఎస్బీఐ క్లర్క్ బ్యాంకింగ్ కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్న గ్రాడ్యుయేట్స్ కి ఎస్బీఐ క్లర్క్ పార్టిసిపేటింగ్ బ్యాంకింగ్ సెక్టర్ లో ఆపర్చునిటీ కోసం. ఆర్ఆర్బీ జేఈఈ ఇంజనీరింగ్ అండ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్ కి రైల్వే ఆపర్చునిటీ. మీ క్వాలిఫికేషన్ అండ్ ఇంట్రెస్ట్ బట్టి టార్గెట్ జాబ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాంకింగ్ జాబ్స్ కోసం రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్. ఆర్ఆర్బీ జేఈఈ కోసం టెక్నికల్ సబ్జెక్ట్స్ తో పాటు ఎగ్జామ్ స్పెసిఫిక్ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. ఈ 3 జాబ్స్ లో మీకు ఏ జాబ్ టార్గెట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి. గవర్నమెంట్ జాబ్స్ తో పాటు ప్రైవేట్ సెక్టర్ ఫ్రెషర్స్ ఆపర్చునిటీస్ కూడా డైలీ తెలుగులో అప్డేట్ చేస్తున్నాం. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. తెలుగు జాబ్ ఆలోచనని సబ్స్క్రైబ్ చేయండి. అప్లికేషన్ లింక్స్ అండ్ ఆఫీషియల్ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. మీ డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు ప్రిపేర్ అవ్వండి.